ఏమో నాన్న, అంతా గందరగోళంగా ఉంది. ఏం అర్థం కావడం లేదు. మన పొలం పక్క గోపాల్ వాళ్ళు పత్తి పంట వేద్దామన్నారు, కానీ అది కొత్తగా ఉందని ఆలోచిస్తున్నారు. రవి, పత్తికి ఎంత అంటున్నారా గింటలకి? పోయిన సంవత్సరం అయితే 6,000 నుండి 7,000 వరకు ఉందవ్వా. ఎందుకంటే పత్తి కదా, అదే వేద్దాం పట్టు. పత్తి పంట వేశారు కానీ పత్తి పంట ఎలా ఉంది? నాదైతే ఈసారి చాలా మంచిగా ఉంది. ఈసారి పద్మనగరం నిలుపుదాం అనుకుంటున్నానుగా. నాది కూడా చాలా బాగుందిరా. అనుకోని వర్షాల కారణంగా మనం వేరే పంట వేసాం కదా బిడ్డ, మన పత్తి మొత్తం పోయింది. నాన్న, నాకు ఈసారి పంటకి కొత్త బట్టలు, గాజులు అన్నీ కావాలి నాన్న. రవి, గోపాల్, పత్తి తీసారా? అమ్ముతారా? ఎంత పలుకుతుంది సారు? క్వింటల్ ధర 3,000 ఉందిరా. అంత తక్కువ ధర అయితే మేము ఇవ్వలేము సారు. ఇస్తే ఇవ్వండి, లేదా బీరువాలు దాచుకోండి. ఆ తర్వాత ఈ మొత్తం ధర కూడా ఉండదు. అసలే పంట అంత వానపాలు అయ్యింది సారు. నమస్కారం. నమస్కారం. ఈరోజు రైతుల దినోత్సవం కదా, రైతుల సమస్యలను వినడానికి వచ్చాను. నాకేం బాధలే, రైతే రాజు కదా. ఎందుకలా వేళ కోడలు ఆడుతున్నారు? ఇలా రైతులు రోజు అని వచ్చి అడుగుతున్నారు. రోజు ఇక్కడైనా ఇక్కడ నా బాధలు పట్టవు. సరే, నీ పాటలు మీరు పడండి. నా కూతురు వస్తుంది, తీసుకురావాలి. అమ్మ, సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకొని వస్తా. వెళ్ళు, కానీ తొందరగా రా. ఏం చేస్తున్నావు సీత? ఏంటి సీత ఇంత పెద్దగా ఉంది? దీన్నే పత్తి అంటారు సీత. దీని ద్వారా మనం బట్టలు తయారు చేసుకుంటాం. నీ మీదే పండిస్తారు కదా, నువ్వెందుకు ఇంత డర్టీ డ్రెస్ వేసుకున్నావు? రైతులు పత్తి పండిస్తారు కానీ వాళ్ళ దగ్గర ఖరీదైన బట్టలు ఉండవు. రైతులు అన్ని రకాల కూరగాయలు పండిస్తారు. కానీ వాళ్ళ ఇంట్లో ఒకే రకమైన కూర ఉంటుంది. రైతులు అన్ని రకాల పూలు పండిస్తారు కానీ వాళ్ళ దర్వాజకు ఒక పువ్వు కూడా ఉండదు. రైతులు అన్ని రకాల పంట పండిస్తారు కానీ వాళ్ళు ఒక్క పూట కూడా సరిగ్గా కడుపు నిండా అన్నం తినలేరు. అదే రైతు యొక్క జీవితం. రైతు